మీలో రీల్స్ చేసే వాళ్ళందరూ కూడా ఇది ఖచ్చితంగా బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే మీరు బయట ఎక్కడో రీల్స్ చేసుకుంటే ప్రాబ్లమే లేదు. కానీ కొంతమంది ఏం చేస్తున్నారో తెలుసా? డైరెక్ట్‌గా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి అక్కడ శ్రీవారి ఆలయం ముందే ఇటువంటి రీల్స్ చేస్తూ ఉన్నారు. అంటే మరి అక్కడ భక్తులు ఎందుకు వస్తారు? అక్కడ అది ఒక పుణ్యక్షేత్రంగా భావించి అక్కడికి వెళ్తే మన కోరికలు నెరవేరుతారా? మనకున్న కష్టాలు ఏవైతే ఉంటాయో అవన్నీ తొలగిపోతారా అనే ఒక నమ్మకంతో మరి అటువంటి పుణ్యక్షేత్రానికి వెళ్తారు. సో మరి అటువంటి ప్లేస్‌లో బయట నుంచి వచ్చి మరి అడ్డగోలుగా ఏది అల్లరి చిల్లరగా రీల్స్ చేస్తా ఉంటే ఇంతకంటే దిక్కుమాలిన సిచ్యువేషన్ ఇంకోటి ఉండిద్దా? ఉండదు కదా. సో అందుకని చెప్పేసి ఇప్పుడు టీటీడీ కూడా దీని మీద ఒక స్ట్రిక్ట్ యాక్షన్ అయితే తీసుకోబోతుంది. సో మరి ఆల్రెడీ వాళ్ళు చెప్పేశారు, ఇక నుంచి ఎవరైనా సరే ఇక్కడ రీల్స్ చేయటం లాంటి అల్లరి చిల్లర పనులు చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం, ఈవెన్ జైలుకు కూడా పంపిస్తాం అని చెప్పేసి వాళ్ళు హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగిందనమాట. అయితే మీలో చాలా మంది అనుకోవచ్చు, అరే అంతమంది జనంలో మన వల్ల ఎక్కడ కనిపెడతారులేరా, ఎవరు చూడలేరా అని మీరు అనుకోవచ్చు. కానీ ప్రతి క్షణం కూడా అక్కడ విజిలెన్స్ టీం ఖచ్చితంగా మిమ్మల్ని ప్రతి ఒక్కరిని కూడా పర్యవేక్షిస్తూనే ఉండిద్ది. సో కాబట్టి ఇప్పటి నుంచి అక్కడ రీల్స్ చేయాలి అనే థాట్నే మానుకుంటే చాలా బెటర్ అనే చెప్పాలి.